బుజ్జిరెడ్డిపాలెం మండలంలోని మినకలు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పనులలో అవకతవకలు జరిగాయని కలెక్టర్కు గ్రీవెన్స్లో బొర్రు రాము ఆర్చి ఇవ్వడంతో కలెక్టర్ ఆదేశాలతో ఏపీడీ మృదుల మినకలు సచివాలయంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ ఆఫీసర్ భాలు శ్రీనివాసులు మరియు ఎన్ఆర్జీఎస్ కార్డ్ హోల్డర్లతో ముఖాముఖి చర్చించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మినకల్లు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పనులలో అవకతవకలు జరిగినట్లు ప్రజా విజ్ఞప్తులలో బొర్రు రాము ఇచ్చిన అభ్యర్థన మేరకు విచారణ చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ విచారణకు సర్పంచ్ బొర్రు పూజిత మరియు గ్రామస్తులు అర్జీదారుడు బొర్రు రాము పాల్గొన్నారని తెలిపారు. బుజ్జిరెడ్డిపాలెం మండలంలోని మినకల్లు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పనులలో అవకతవకలు జరిగాయని కలెక్టర్ గ్రీవెన్స్ లో బొర్రు రాము అర్జీ ఇవ్వడంతో కలెక్టర్ ఆదేశాలతో ఏపీడీ మృదుల మినకల్లు సచివాలయంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ ఆఫీసర్ భాలు శ్రీనివాసులు మరియు ఎన్ఆర్జీఎస్ కార్డ్ హోల్డర్లతో ముఖాముఖి చర్చించి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మినకలు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పనులలో అవకతవకలు జరిగినట్లు ప్రజా విజ్ఞప్తులలో బొర్రు రాము ఇచ్చిన అభ్యర్థన మేరకు విచారణ చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ విచారణకు సర్పంచ్ బొర్రు పూజిత మరియు గ్రామస్తులు అర్జీదారుడు బొర్రు రాము పాల్గొన్నారని తెలిపారు. అర్జీదారుడు కంప్లైంట్లో పేరు ఒకరిది, ఫోటో ఒకరిది పెట్టి ప్రజలను మోసం చేస్తున్నానంటంతో రికార్డులు పరిశీలించి నివేదిక తయారు చేశామని, నివేదికను పై అధికారులకు సమర్పిస్తామని తెలియజేశారు. ఈమె వెంట ఏపీఓ సుబ్బారావు, సురేష్, సర్పంచి బుర్రు పూజిత, గ్రామస్తులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మీకు 300 రూపాయల ఫండింగ్ రావాల్సింది 220 రూపాయలు 230 రూపాయలు ఈరోజు మినకల్లు గ్రామ పంచాయతీ బుజ్జిరెడ్డిపాలెం మండలానికి ఇక్కడ మేట్గా పనిచేస్తున్న శ్రీనివాసులు అనే అతని పైన ఫిర్యాదు ఇచ్చున్నారు. పీజీఆర్ఎస్లో మనకి ప్రజా స్పందన మనకి జిల్లాలో కలెక్టర్ గారికి ఇచ్చిన పీజీఆర్ఎస్కి ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని బొర్రు వెంకటరామయ్య గారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారం చేసుకొని ఈరోజు ఇక్కడ విచారణ చేయడం జరిగింది. ఇక్కడికి అర్జీదారుతో పాటు సర్పంచ్ గారు, ఉపాధి సిబ్బంది, అలాగే ఉపాధి వికాస శ్రామికులు, గ్రామస్తులు అందరూ కూడా హాజరయ్యారు. అయితే వారు ఎవరి అంటే రెండు వైపుల నుంచి ఎవరికి ఉన్న ఫీల్డ్ ప్రాబ్లమ్స్ అయితే చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా అర్జీదారు పేర్కొనేది ఏంటంటే మస్టర్లో ఉన్న పేర్లకి ఆ ఫోటోలో ఎన్ఎంఎంఎస్ హాజరు అంటామండి. ఆ ఎన్ఎంఎంఎస్ హాజరులో ఉన్న ఫోటోకి హాజరుకి సంబంధం లేకుండా ఉన్నారనేది అర్జీదారు గారు పేర్కొన్నది. సో దానిపైన ఇక్కడ విచారించగా పనికి వచ్చినది వాస్తవమే, కానీ మేము ఫోటోలు ఒకరి బదులుగా ఒకరు దిగామని వాడు పేర్కొన్నప్పటికీ కూడా ఇక్కడ రికార్డుల ఆధారంగా మేము రిపోర్ట్ని త్వరలో మేము సబ్మిట్ చేస్తాం.